నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. ఇంటి తలుపు తట్టి పథకాలను అందించడం జగనన్న ప్రభుత్వానికి దక్కింది ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లిపూడి, చిన్నంపాలెం, పిడత, మామిడి, బి శివరామపట్నం, ఆర్డి పురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమ పథకాలు పంపిణీ చేసిన ఘనత దేశం మొత్తంలో జగన్ కే దక్కిందని ఎమ్మెల్సీ అనంతబాబు కొనియాడారు. పేద కుటుంబాలను ధనవంతులను చేయడం వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కిందని, అవినీతికి తావు ఇవ్వకుండా ప్రతి లబ్ధిదారునికి నేరుగా వారి ఖాతాల్లోనికే డబ్బు జమ చేయడం జరిగిందని, గతంలో ప్రజలు వారి పనుల నిమిత్తం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ కాళ్లు వరిగేలా తిరిగినా ఏ పని జరిగేది కాదని, జగనన్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా ప్రజలు ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని అవసరాలను తీర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్సీ అనంతబాబుకు మంగళహారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ బేబీ రత్నం, వైస్ ఎంపీపీ రామ తులసి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ యజ్ఞ వెంకటేశ్వరరావు, సర్పంచ్ రామలక్ష్మి, సీనియర్ నాయకులు సత్యనారాయణ దొర, ఇన్ఛార్జి రఘు, నాయకులు ఏడుకొండలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఇవే కాదు డ్వాక్రా చెల్లెమలకి రుణమాఫీ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. అలాగే కొండపోడు భూములు చేసుకునే గిరిజనులకి పోడు భూములకి పట్టాలు ఇచ్చారు. అలాగే కొత్త కాలనీలు 35 మందికి కొత్త కాలనీలు ఇచ్చాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఇక్కడ కూడా మీ అందరూ ఒకటి ఆలోచన చేయండి. మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారు ఒక్కొక్కరి అకౌంట్కి తక్కువగా చూస్తే 50,000, 1,50,000, 2 లక్షలు పడ్డ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇన్ని డబ్బులు మీ అకౌంట్లో వేసిన గతంలో అయితే ఒక పెన్షన్ కానీ, ఒక తెల్ల కార్డు కానీ, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కావాలనుకుంటే ఇలా కాగితం పట్టుకుని గంగవరం ఎండిఓబు చుట్టూ, ఎంఆర్ఓబు చుట్టూ పనులు మానుకుని తిరుగుతూ చేతిలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలు పడేవాళ్ళం. మరొకసారి పరిస్థితులు మనం గడిచిన కాలంలో చూసాం. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి పోనవసరంలే, ఇంటి దగ్గర ఉంటే చాలు అన్ని పథకాలు కూడా మీ ఇంటికి వచ్చినాయి. పెన్షన్ వచ్చింది, మీ ఇంటికి వచ్చింది. అలాగే పథకాలు మీ ఇంటికి వచ్చినాయి, బియ్యం మీ ఇంటికి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఏ పని కావాల్సి వచ్చినా సరే వారంటీలు వచ్చి మీ పని ఏదైతే చెప్తే ఆ పని వాళ్ళే పూర్తి చేసి ఆ కాగితాలు మీ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం కలుగజేసిందని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో అయితే పేదవాడు ఏమైనా పని చేయించుకోవాలంటే అధికారుల దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి ఆఫీసు చుట్టూ తిరిగి ఆ ఆఫీసు గుమ్మాల దగ్గర పడిగాపులు కాసుకుంటే వాళ్ళం. ఈవేళ పరిస్థితి లేకుండా మీరు ఇంటి దగ్గర ఉంటే మీరు ఏ సంక్షేమ పథకాలు గుర్తించి శాంక్షన్ చేయించి ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేస్తే అంత డబ్బు కూడా నేరుగా మీ అకౌంట్లో వేసి ఎక్కడ కూడా రూపాయి అవినీతి, లంచం లేకుండా అమలు చేస్తారని మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారు 2 పంచాయతీలు ఉన్నాయి ఈ సచివాలయం పరిధిలో. పెడతమాడు పంచాయతీ, బయన్పేట పంచాయతీ. ఈ 2 పంచాయతీల ప్రజలకి 5 సంవత్సరాల్లో జగన్ గారు మీ అందరి అకౌంట్లో వేసిన డబ్బులు ఎంతో తెలుసా? సుమారుగా 14 కోట్లు. 1 కోటి 2 కోట్లు కాదు, 14 కోట్ల రూపాయలు జగన్ గారు మీ అకౌంట్లో జమ చేసిన సందర్భం మీ అందరికీ మనం చూస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన కానీ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. ఏ ముఖ్యమంత్రి అన్నా, ఏ ప్రభుత్వం అన్నా ఏ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుంటూ ఉన్నాడో అదే వాళ్ళ దగ్గర భూస్వామి దగ్గర కూలీ పనికి వెళ్ళినా ఆ కూలీని కూడా అదే ప్రైవేట్ హాస్పిటల్లో అదే మంచం వేసి 20 లక్షలు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్యం తీసుకురా ఈ ప్రభుత్వం అడుగు వేసినా కూడా మీ అందరికీ గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నా. అంతేకాదు ఎన్నికలు వచ్చినాయి. అప్పుడే మన పెన్షన్ ఆగిపోయింది. మన పెన్షన్ ఇంటికి వచ్చిందా? ఈ నెల ఇంటికి వచ్చిందా? రాలే. వాళ్ళు చేయడం చేత కాదు తెలుగుదేశం వాళ్ళకి.
కానీ జగన్ ఏం చేసేవాడు, ఇంటికి పంపించేవాడు పెన్షన్. పంపిస్తే పెన్షన్ ఇంటికి పంపించకూడదంటండి, మీరే వచ్చి పంచాయతీ ఆఫీస్కి తీసుకోవాలంట, సచివాలయంకి వచ్చి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు కోర్టులో వేశారు, వాళ్ళు చేయరు, చేసే జగనాన్ని ఇలా కోర్టులో వేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయో అవన్నీ అమలు చేసిన సందర్భం మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. ఆ పథకాలు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో మన లబ్ధి పొందాం కూడా. అమ్మఒడి ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, చేయూత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు భరోసా ప్రతి రైతన్నకి సంవత్సరానికి 11,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే రైతు పండించిన పంట ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ఇచ్చే దిశగా అడుగులేసే కార్యక్రమం కానీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు గడిచిన కాలంలో అమలు చేసిన సందర్భం. చదువుకునే పిల్లలకి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంటు, జగనన్న విద్యా కానుక, 8th క్లాస్ చదివే పిల్లలకి ట్యాబ్లు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాగే మన ప్రభుత్వం అధికారంలో రాకముందు పెన్షన్ కేవలం 2,000 రూపాయలు ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 3,000 రూపాయలు చేశాం. అలాగే పెన్షన్ కూడా గతంలో లాగా